ఆలపీలోకి ఎంటర్ అవ్వగానే నా మైండ్లో ఒకటే, ఏమాయ చేసావు మూవీ, బ్యాక్గ్రౌండ్లో ఆరోమలి సాంగ్. మూవీ సంగతేమో కానీ నిజంగా ఆలపి ఏదో మాయ చేసింది. ఈ హౌస్ బోట్స్, బ్యాక్ వాటర్స్, ప్యాడీ ఫీల్డ్స్ మాటల్లో చెప్పలేను. పదండి చూపిస్తాను. ఒక రెస్ట్లెస్ నైట్ తర్వాత మున్నార్ బస్ స్టాప్ నుంచి కొచ్చి వెళ్తున్నా. దేవుడా, నిన్న రాత్రి అసలు నిద్రనే పట్టలేదు. వాడిచ్చిన మెత్త దుప్పటి అన్నీ పవిత్రమే. ఒకటే స్మెల్. 200 రూపీస్కి ఇంతకంటే ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. తదుపరి కార్యక్రమం ఏంటంటే ఫస్ట్ కొచ్చిలో రెంటెడ్ బైక్ ఇచ్చేసి అండ్ దెన్ ఆలపి పోవాలి. రేపు మొత్తం ఇంకా ఆలపిలో ఫన్. ఈరోజు పోయి కొంచెం రెస్ట్ తీసుకుంటా. ఫోర్ట్ కొచ్చిలో తిరగడానికి ఏమున్నాయంటే చర్చెస్, బీచెస్, దాంతోపాటు ఈ స్ట్రీట్ నేమ్ గుర్తులేదు కానీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ స్ట్రీట్లో నడుస్తుంటే కొంచెం పాండీ వైబ్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ నేను చెప్పడం మర్చిపోయిన బైక్ రెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నా అని. ఇది రాయల్ బ్రదర్స్. ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. బై ద వే ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. నేను ఫస్ట్ టైం చిక్మంగళూరులో తీసుకున్నప్పుడు వీళ్ళతో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే నేను వీళ్ళనే ప్రిఫర్ చేసిన. కొంచెం ప్రైస్ ఎక్కువనే, బట్ రిలయబుల్ బైక్స్ ఉంటాయి. ఒక చిన్న టిప్ ఇస్తా. ఇక్కడ లోకల్ బస్సెస్లో మొత్తం మలయాళం బోర్డ్సే ఉంటాయి. గూగుల్ ట్రాన్స్లేట్ డౌన్లోడ్ చేసుకుని రండి. అది కాకపోతే ఇక్కడ ఎవరినైనా అడిగి ఎక్కచ్చు. పీపుల్ ఆర్ వెరీ స్వీట్. ప్రయాణం చిన్నదైనా స్వీట్గా ఉండే. ఎప్పుడెప్పుడు ఆలపి చేరుకుంటానా, బ్యాక్ వాటర్స్ ఎప్పుడు చూస్తాను. సోలో ట్రావెలింగ్ కదా, బడ్జెట్లో ఎక్కడ స్టే దొరికితే అక్కడ ఉండిపోవడమే. సో ఆలపిలో ఫస్ట్ గోస్ట్ ఆఫ్ హాస్టల్లో చెక్ ఇన్ చేసాను. ఇది ఒక బ్రిటిష్ టైం రినోవేటెడ్ బిల్డింగ్ అనమాట. నేను సెలెక్టివ్లీ ఇంట్రోవర్ట్ అనమాట. హాస్టల్స్లో ఉన్నప్పుడు సోషలైజ్ అవ్వడం తప్పదు. ఇతని పేరు జోయల్. మనోడిని హాస్టల్లో కలిసిన. కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత నేను జోయల్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసినాం. మా ఫస్ట్ స్టాప్ జెటీ బస్ స్టాప్. బస్ స్టాప్ అంటే రోడ్ సైడ్ ఉండే బస్ స్టాప్ అనుకుంటున్నారా? కాదు. మన దగ్గర బస్సులు ఎంత కామనో ఇక్కడ బోట్ బస్సెస్ అంత కామన్. చాలా మటుకు లోకల్స్ బోట్సే యూజ్ చేస్తారు. స్కూల్కి పోవడానికైనా, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు పోవడానికైనా. యాక్చువల్గా వాళ్ళని చూస్తుంటే ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఆల్రెడీ చెప్పిన కదా, దిస్ ఇస్ జోయల్. మనోడు యాక్చువల్లీ లోకల్, త్రిశూర్ నుంచి బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటాడు. నాకు హాస్టల్లో తగిలిండు. హాస్టల్లో ఉండడం వల్ల ఇలాంటి అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో వాట్స్ యువర్ వ్యూ జోయల్ బ్రో ఆన్ దిస్ ప్లేస్? This one good. So many boats and climate also is good. జోష్లో అప్పుడప్పుడు నేను కూడా మర్చిపోతుంటాను. కెమెరా టైం ల్యాప్స్ కోసం అక్కడ దూరం పెట్టి ఇంకెక్కడో తిరుగుతున్నా. ఆ తర్వాత ఆలపి లైట్ హౌస్ పోయినాం. 100 మెట్లు ఉంటాయి అనుకుంటా. కానీ పైకి రీచ్ అయిన తర్వాత ఆ రోడ్స్, ట్రైన్ ట్రాక్స్, బీచ్, ఆ ఇన్ఫినైట్ సముద్రం వ్యూ మాటల్లో చెప్పలేను. కానీ ఈ వీడియో చేసి మీరే అర్థం చేసుకోండి. ఈరోజు జరిగిన మ్యాజికల్ మూమెంట్ ఏంటో తెలుసా? ఆలపి బీచ్లో ఆ సన్సెట్. ఆకాశంలో కలర్స్ చూస్తుంటే అట్లనే చూస్తూ ఉండిపోయాను. ఆ రోజు డిన్నర్ టైంలో నేను మౌనికాని కలిసిన. షీ ఈజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. తను ఒక కంపెనీ మెయింటైన్ చేస్తుంది అండ్ జాబ్తో పాటు ట్రావెలింగ్ కూడా చాలా బాగా మేనేజ్ చేస్తుంది. అట్లనే మా ట్రావెల్ స్టోరీస్ షేర్ చేసుకుంటూ నెక్స్ట్ డే ఒక 4 hours షికారా రైడ్ ప్లాన్ చేసినాం. షికారా రైడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మ్యాజికల్ ఉండే. కానీ ఇట్లాంటి టూరిస్ట్ ఏరియాస్లో స్కామ్ జరగకుండా ఉంటుందా? మేము బుక్ చేసుకుంది 4 hours రైడ్. ఫస్ట్ 2 hours మాత్రం వైడ్ కెనాల్స్లో తిప్పిండు. నారో కెనాల్స్లోనే అసలు మజా ఉంది అసలు.
సో తర్వాత నారో కెనాల్స్ పోవాలంటే ఎక్స్టెండ్ చేసుకొని ఆ ఎక్స్టెండెడ్ పీరియడ్ కూడా పైసలు కట్టాలి. సో అది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. బట్ సో నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఫస్ట్ నారో కెనాల్స్ కవర్ చేయండి, డ్రైవర్తో ముందే మాట్లాడుకోండి. ఒకటి మాత్రం చెప్పాలి, ఈ బ్యాక్ వాటర్ కెనాల్స్లో లైఫ్ చాలా సింపుల్గా ఉంది. కెనాల్స్ చుట్టూ చిన్న చిన్న ఇళ్ళు, ప్యాడీ ఫీల్డ్స్, బోట్లో స్కూల్కి పోతున్న పిల్లలు, ఇవన్నీ చూస్తుంటే కొత్తగా ఉన్నాయి. ఆ తర్వాత మేము ఒక ఐలాండ్లో కాళీమాత టెంపుల్కి పోయినాం. అక్కడి నుంచి లంచ్కి వెళ్ళాం అనమాట. ఇక్కడ లోకల్స్ ఈగల్స్ని పెంచుతారు, టూరిస్టులు వచ్చి ఫోటోలు దిగడానికి. ఈగల్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. సో ఇది కూడా కొత్త ఎక్స్పీరియన్స్. షికారా రైడ్ తర్వాత ప్లాన్స్ ఏం లేకుండే. జోయల్ దగ్గర ఒక బైక్ ఉండే, మేము ఒక బైక్ రెంట్ తీసుకున్నాం. ముగ్గురం కలిసి కుట్టనాడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాం. तो हम निकले एलपी से टुवर्ड्स कुटनाड. बहुत सुना है कि कुटनाड बहुत खूबसूरत है और टूरिस्ट भी नहीं है, तो लेट्स सी हाउ इट वाज. So Joel bro, how did you like Kutanad? Because of so many canals and farm area. And how about you, Monica? It's beautiful, untouched, and there's a lot of small islands, so you will love it, and you'll not find in what was the place of Alleppey? Alleppey. You will Yeah. not find in Alleppey. You will So not find this thing in Alleppey. It's beautiful. ర్యాండమ్గా బండి ఆపి ఎవరో ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయినాం. So we came to this island. Now take the నాకు మాత్రం సంబంధం లేదు, వాళ్ళిద్దరే ఎంత చేసింది. నిన్ను ఫోటో పట్టిన తర్వాత కుట్టనాడు ఒక రా అన్టచ్డ్ బ్యూటీ, ఇంకా టూరిస్టుల నుంచి దూరంగానే ఉంది. ఇక్కడ నారో కెనాల్స్, ఇక్కడున్న నారో కెనాల్స్, ఇక్కడున్న నారో కెనాల్స్, ఈ ప్యాడీ ఫీల్డ్స్. స్టార్టింగ్లో చెప్పిన ఎక్కడ చూసినా ఏమాయ చేసావే మూవీ గుర్తొస్తుందని. ఈ చర్చ్ దగ్గరనే ఆరోమలే సాంగ్ షూట్ అయింది. వ్యూ మాత్రం అస్సలు నెక్స్ట్ లెవెల్. ఇంకా ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని బంధాలు అట్లా ఏర్పడతాయి, కానీ జోయల్కి గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చింది. కానీ ఈ మెమరీస్ ఎప్పుడు నాతో ఉండిపోతాయి. ఆ కలర్ఫుల్ సన్సెట్ మళ్ళీ చూడాలనిపించి ఆలపి బీచ్కి పోయినాం. ఆలపి ఎంత మాయ చేసినా ఈరోజుకి ఆలపి ట్రిప్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ డే నెక్స్ట్ అడ్వెంచర్ మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. Hey, stop the conversation. నా స్టోరీ ఎండ్ అయిపోయిందని వెళ్ళిపోతున్నావా? నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో, ఆ కిందున్న గంటను కూడా కొట్టు. ఆ తర్వాత ఒక చిన్న పని, ఎంత ప్లాన్ చేసినా ఎప్పటికీ రాని ఫ్రెండ్ ఒకటి ఉంటాడు కదా, వాడికి ఇది పంపించి ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోండి.